నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చ కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో కరోనా కాలంలో వైద్యం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అటు కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ప్రజలు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఇన్సిడెంటల్గా ఒక చర్చ జరిగింది. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ బిల్లు గురించి మాట్లాడుతూ ప్రతిపక్షాలు మంచి సలహాలు ఏమైనా ఇచ్చినా మేము ఖచ్చితంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే రకంగా గతంలో కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టిన మంచి పథకం కాబట్టి కంటిన్యూ చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అయితే నిన్న గవర్నర్ గారు ఆవిడ తొలి సంవత్సరం గవర్నర్గా పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో మాట్లాడుతూ కూడా ఆయుష్మాన్ భారత్ని తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ని కూడా తెలంగాణలో అమలు చేస్తే బాగుంటుందని ఒక సూచన చేసినటువంటి పరిస్థితి. అల్టిమేట్గా ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ప్రభుత్వాలు ఏ పథకాలు తీసుకొచ్చినా ప్రజలకు చేరాలి. అయితే ఈ రెండు పథకాల్లో ఉన్నటువంటి పోలిక ఏంటి, లేదు ఎక్కడ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, లేదు రెండు అవసరాన్ని బట్టి ప్రజలు దేన్నైనా వాడుకునే వెసులుబాటు ఉండాలా అన్న దాని మీద స్వతంత్ర భారతం చర్చని చెప్పండి. చర్చలో మనతో పాటు డాక్టర్ ప్రమోద్ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్ నుంచి వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ రాజశేఖర్ గారు ఆయుష్మాన్ భారత్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రముఖ హాస్పిటల్ బ్లూమ్స్ హాస్పిటల్లో ఆ హాస్పిటల్ డైరెక్టర్ గారు, బ్లూమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ గారు డాక్టర్ రాజశేఖర్ గారు ఇక్కడ మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి కాసేపట్లో మనతో లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు నిమ్స్ సీనియర్ వైద్యులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రమోద్ గారు చెప్పండి, అంటే మీరు పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారు. సరే, నేను ఈ కార్పొరేట్ హాస్పిటల్ గొడవ పక్కే పెట్టండి, అది ఇవాళ చర్చ కాదు, నాది అది వేరే చర్చ. బట్ నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వం దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీని అమలు చేస్తాం. సరే, ఆరోగ్యశ్రీ వచ్చినప్పుడు కొత్తలో మా బోటోళ్ళం కొన్ని విమర్శలు చేసాం వాస్తవంగా. అంటే ఇది రోజువారీ వచ్చే అన్ని జబ్బులకి వైద్యం అందించట్లేదు. ఉదాహరణకి చిన్నపిల్లలకి గుండెకి చిల్లు పడ్డ సర్జరీ ఏదో ఉంటుంది, చిన్నప్పుడు తల్లికి ఏదో వ్యాక్సినేషన్ వేయకపోతే అంట, అలాంటివి ఆ వ్యాక్సిన్ ఏమో ఆరోగ్యశ్రీ కింద కవర్ కాదు, వేరేజ్ ఈ సర్జరీ ఏమో ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతుంది. ఇది ఏదో ప్రభుత్వాలకి ప్రచారానికి బాగుంటుంది, అందరికీ అన్ని జబ్బులకి వైద్యం ఇచ్చేది కాదు అన్నది ఒక వాదన. బట్ స్టిల్ చాలా రోజువారీ వాటికి ఏదో జనం తంటాలు పడ్డా ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రం ఇది కొంత పనికొస్తుందనే తెలుగు రాష్ట్రాల్లో దీనికి మంచి రెస్పాన్సే ఉన్నది ఆరోగ్యశ్రీకి. అయితే మోడీ గారి ప్రభుత్వం వచ్చాక జాతీయ స్థాయిలో వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఒక జనరిక్ మెడిసిన్స్ వీటన్నిటిని ఎంకరేజ్ చేయటం, మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ ఆరోగ్యాన్ని అందించడం కోసం ఒక పథకం ఆయుష్మాన్ భారత్ అని చెప్పి తీసుకొచ్చారు. దాదాపు 50 కోట్ల మందిని ఈ పథకం కిందకి వస్తారు, తీసుకురావాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. సరే, దాని మీద రాజకీయంగా విమర్శలు, ఇక్కడ అది ఆయుష్మాన్ భారత్ ఎందుకు పెట్టరన్న విమర్శలోకి నేను వెళ్ళట్లేదు. కానీ బట్ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు మాట్లాడినటువంటి నేపథ్యంలో నిజంగా రెండింటి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు లేదు కంపారిజన్స్ ఎలా ఉండొచ్చు అంటారు? ఆరోగ్యశ్రీ అనేది ముందు నాంది వాక్యం అండి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ. అయితే 2007లో ముందు ఆరోగ్యశ్రీ పథకం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. అయితే మీరు అన్న దానిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్స్ అన్నీ కూడా సెకండరీ ఆర్ టెర్షరీ కేర్ కోసం ఉద్దేశించబడినవి. ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఆయుష్మాన్ భారత్ కానీ. ప్రైమరీ కేర్ అనేది వీటిలో కూడా లేదు, ఎందుకంటే దానికి వేరే స్కీమ్స్ అవి ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ తర్వాత మిగతా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించాల్సింది ఏంటంటే ఈ సెకండరీ అండ్ టెర్షరీ కేర్కే ఈ రెండు పొందుబాటు అవుతున్నాయి. ఈవెన్ ఆయుష్మాన్ భారత్ కూడా ఎక్కువ, ఆయుష్మాన్ భారత్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ సెకండరీ అండ్ టెర్షరీ కేర్ అని చెప్పేసి, ఎందుకంటే వాటిలోనే వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. సో సామాన్యుడికి భారం అవుతుంది కాబట్టి ఈ రెండింటిని వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. అయితే దీనిలో ఏంటంటే సెలక్షన్ క్రైటీరియాలో చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఏంటంటే వైట్ కార్డ్ బేస్ చేసుకుని చేశారు, దానివల్ల చాలామందికి లబ్ధి అనేది పొందింది. అదే ఆయుష్మాన్ భారత్లో ఏంటంటే వాళ్ళు క్రైటీరియా బాగా పెట్టారు. దానిలో ఏంటంటే ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 నుంచి బాటమ్ 40%ని తీసుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. బట్ దానిలో కూడా మీకు చాలామంది గణనీయమైనటువంటి నెంబర్సే వస్తున్నారు, దాదాపు 50 కోట్ల మంది మీరు చెప్పినట్టుగా. అయితే దానిలో కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఒక 2 వీలర్ ఉన్నా, 3 వీలర్ ఉన్నా, లేకపోతే 4 వీలర్ ఉన్నా, ఇంట్లో రెఫ్రిజిరేటర్ ఉన్నా, ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతున్నా, కుటుంబంలో ఒక వ్యక్తి 10,000 కన్నా ఎక్కువ సంపాదించినా కూడా అవన్నీ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఆయుష్మాన్ కిందకి రారు. సో అది ఇక్కడ మనకేంటంటే ప్రధానంగా దాని మీద డిబేటు. రెండోది ఏంటంటే
ఈ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆయుష్మాన్ భారత్లో ఎక్కువగానే పెట్టారు, 1300 చిలుకు పెట్టారు. ఆరోగ్యశ్రీలో అబౌట్ 1000 వరకు ఉన్నాయి, ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తున్నారు సందర్భాన్ని బట్టి. ద లిమిట్ ఆఫ్ ట్రీట్మెంట్లో కూడా డిఫరెన్స్ పెట్టారు. ఒక ఫ్యామిలీకి ఆరోగ్యశ్రీలో ఉదాహరణకు మన తెలంగాణ స్టేట్లో 2 లక్షలు ఉంది మ్యాక్సిమం, బట్ దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. కొన్ని స్పెషల్ కండిషన్స్లో వాళ్ళు అలవెన్స్ కూడా ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ ఏంటంటే 5 lakhs వరకు ఇచ్చారు, ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంది. కానీ స్పెసిఫిక్గా కొన్ని తీసుకున్నప్పుడు ఏమంటే ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ చిన్న హాస్పిటల్స్ కానీ బెనిఫిషియల్గా అవుతుంది, ఎందుకంటే కొంచెం పేమెంట్స్ అనేవి దానిలో ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల అది ప్రిఫరబుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు చెప్పిన హాస్పిటల్స్కి బెనిఫిట్ కావచ్చు, బట్ అయితే ఈ ప్రధానంగా ఈ ఎక్స్క్లూజన్స్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఇవాళ కరోనా విషయంలో సార్ మనం చూస్తూ ఉన్నాం, బోత్ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ కావట్లేదు, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ కావట్లేదు. నాకు తెలిసిన మేరకు కరోనాకి సారి చెప్పాలి, ఆయుష్మాన్ భారత్ ఏమైనా అమలు అవుతుందో లేదో ఏపీలో ఎక్స్క్లూజివ్గా యాడ్ చేశారు ఆరోగ్యశ్రీ, తెలంగాణలో ఇప్పటిదాకా పెట్టలేదు. ఈ విషయంలో ఇది ప్రజలెవరు, ఇదేదో కాస్మెటిక్ సర్జరీ కాదు, వాళ్ళు ఎవరు కావాలని తెచ్చుకుంది కాదు, బయట నుంచి వచ్చిన వైరస్తో ఒక్కసారి పెద్ద హాస్పిటల్ పాలైతే దాదాపు 10 లక్షల దాకా ఖర్చు పెట్టుకుంటున్న పరిస్థితి చాలామంది, ఇంకా ఎక్కువ కూడా. మొన్న ఒక గెస్ట్ చెప్తున్నారు 1.5 కోటి బిల్ అయిందంటే ఒక పేషెంట్కి. సో నేను వాటిలోకి వెళ్ళట్లేదు, ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళట్లేదు, బట్ లక్షల్లో బిల్ అవుతున్నమాట వాస్తవం. సో ఇలాంటివి మరి వీటి కింద కవర్ కాకపోతే, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని చెప్పి మీకు ఇది రాకపోతే, లేదు ప్రభుత్వాలే కొన్ని పథకాలు కొన్ని జబ్బుల్ని వీటి కింద పెట్టకపోతే, సో వీటిని యూనివర్సల్ హెల్త్ కేర్ అనడానికి సాధ్యం కాదు. ఓన్లీ కొంతమందికి కొన్ని జబ్బులకి కొన్ని హాస్పిటల్లో వైద్యం, అంతేనా? అలా భావించాలంటారా? అంతే అండి, ఎందుకంటే సెకండరీ అండ్ టెర్షరీ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, రైట్. రాజశేఖర్ గారు చెప్పండి, మీరు తెలంగాణలో ఆరోగ్యశ్రీ తప్ప ఆయుష్మాన్ భారత్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదని అన్నా, బట్ మీరు బ్లూమ్స్లో ఆయుష్మాన్ భారత్ కింద ట్రీట్ చేస్తున్నారు, ఎట్లా అంటే ఎలా సాధ్యం అవుతుంది ఇది? ప్లస్ ఆయుష్మాన్ భారత్ గురించి ఏం చెప్తారు? నంబర్ 1, ఆయుష్మాన్ భారత్ స్టిల్ తెలంగాణలో ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. వైల్ వీ క్యాన్ మనం ఎంపానల్ చేసుకోవచ్చు, కానీ ద పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ స్టిల్ నాట్ ఎలిజిబుల్ నా. ఇట్ ఈస్ ఓన్లీ బేబీ స్టెప్. Now, in my view, it is not about this versus this. మీకు అవకాశం ఉన్నంత మేరకు తెలుగులో చెప్తారు, తెలుగు ప్రేక్షకులు కైండ్లీ మన్నించాలి. ఇది ఆయుష్మాన్ భారత ఆరోగ్యశ్రీ మంచిదా, దట్ అది కాదు క్వశ్చన్. ద క్వశ్చన్ ఈజ్ మనకి ఏ రాయితో పాల్గొట్టుకుంటే ఏంటి, వెదర్ ఇట్స్ ఆయుష్మాన్ భారత్ ఆర్ థింగ్. యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ సిటిజన్ మనకి రెండు మనకి అందుబాటులో ఉండాలి. వాట్ ఈస్ నాట్ ఎలిజిబుల్, దీంట్లో ఏంటి ఎలిజిబుల్ లేదు, దాంట్లో ఎలిజిబుల్ ఉంటాయి. డిస్క్రిషనరీ డాక్టర్ ప్రమోద్ గారు చెప్పారు 5 lakhs వర్సెస్ 2 lakhs. ఇట్స్ అ బిగ్ డిఫరెన్స్. ద నెంబర్ 2, that is covering 50 crores. 50 crores is a big population. అంటే అది across the country. Across the country. But when it comes to Telangana, the discretionary thing which has been done, if Arogyashree మనకి X కవర్ చేస్తే Ayushman Bharat in Telangana will cover X minus something, which is a smaller number. ఆ చిన్న నెంబర్ అయితే కవరేజ్ తక్కువైపోతే మనకి సిటిజన్స్కి లాభం లేదు. మనకి ఎక్కువ కవరేజ్ ఉన్నది. యూనివర్సల్ హెల్త్ కేర్ అంటుంది, ఇట్ ఈస్ ఎ గుడ్ స్టార్టింగ్ పాయింట్. బోత్ వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఎ స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ డేనే మనం ఓషన్కి బాయిల్ చేయలేం. సో ఇట్స్ ఎ గుడ్ స్టెప్ అహెడ్. బట్ యూనివర్సల్ హెల్త్ కేర్ షుడ్ నాట్ బి డిస్క్రిషనరీ. వెదర్ సంబడి ఈస్ హ్యావింగ్ ఎ స్కూటర్ ఆర్ నాట్, ద హెల్త్ కండిషన్ ఇస్ ద సేమ్. వెదర్ సంబడి ఈస్ హ్యావింగ్ ఏ పర్సన్, మనకు ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకి ఒక ట్యాక్స్ కడతాం, రిటైర్ అయిపోగానే మనం ఇయ్యమంటే దట్ క్యాన్, అది క్రైటీరియా కాకూడదు. ఓకే, యూనివర్సల్ హెల్త్ కేర్ నిజంగానే యూనివర్సల్గా ఉండాలి, ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలి. ఇట్స్ ఈస్ డెసిషన్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ క్రైటీరియా ఇన్ మై వ్యూ ఈజ్ నాట్. ఇట్ షుడ్ బి రియలీ యూనివర్సల్. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు పెడుతున్న పథకాల్లో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఉదాహరణకి క్రిమి లేయర్ కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, వీటికి కూడా 8 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ అది ఒక బేస్ లైన్గా తీసుకున్నారు. అంటే దాని పైన ఉన్నవాళ్ళు కాస్త ఆర్థికంగా పర్ యానం 8 lakhs పర్ యానం ఇన్కమ్ ఉన్న వాళ్ళని కాదు సార్ నేను అది చెప్తున్నా. బట్ వేరే మీకు హెల్త్కి వచ్చేసరికి 10,000 దాటితే సంవత్సరానికి 1,20,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు ఆయుష్మాన్ భారత్ కింద. ఎట్లా మరి అది ఇబ్బందికరం కదా. ఈ హెల్త్ కోసం సో మెనీ ఫ్యామిలీస్ రోడ్డున పడిపోతారు. ద మూమెంట్ ఒక సింగిల్ ఫ్యామిలీ ఎర్నింగ్ మెంబర్ ఒకవేళ సిక్ అవుతే ద హోల్ ఫ్యామిలీ కమ్స్ ఆన్ టు ద స్ట్రీట్. ఓకే, అండ్ దే హ్యావ్ టు సెల్ దేర్ హౌసెస్, వాళ్ళ ప్రాపర్టీస్ అమ్మేసుకోవాలా, పిఎఫ్లు అమ్మేసుకోవాలా పరిస్థితి ఉంది. ఇండియాలో వీఆర్ నాట్ సంబడి. ఇది ఎలాగ ఏ లెన్స్తో చూస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్.
మనం 10,000 కన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఇఫ్ దే గో ఫర్ ఎ కార్డియాలజీ ఆర్ ఏ రిప్లేస్మెంట్ ఆర్ ఏ ట్రామా దే కెనాట్. దయనీయమైన పరిస్థితి సార్. ఈ కరోనా గురించి కూడా ఎంతోమంది స్వయంగా నాకే ఫోన్ చేశారు. 3 లక్షలు మనం ఇవాళ ప్యానల్లో కూర్చున్నాం, మనకి ఇవాళ హాస్పిటలైజేషన్ అవుతే ద హాస్పిటల్ హెల్త్ కేర్ బర్డన్ ఈజ్ నాట్ ఏ చిన్న బర్డన్ కాదు, ఈవెన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ వెల్. ఇట్ అప్లైస్ టు డాక్టర్స్ ఆల్సో. అది పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది వాలెట్ మీద. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి ఏ యూనివర్సల్ హెల్త్ కేర్, ఎవరికైనా అదే వర్తించాలండి. రైట్. శ్రీభూషణ్ రాజు గారు, అంటే చెప్పండి, మీరు చాలా సంవత్సరాల నుంచి ఒక రకంగా ప్రభుత్వ రంగం లాగే, నిమ్స్ అంటే ఆల్మోస్ట్ కొంత అండర్స్టాండింగ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేటువంటి సంస్థ. ఆరోగ్యశ్రీ ఒక రకంగా పెద్ద హాస్పిటల్స్లో పెద్ద జబ్బులకు సంబంధించిన వైద్యంగానే ప్రజల దృష్టిలో ఉంది. ఆ కార్డు జబ్బులో ఉంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చే గుండె జబ్బుకో లేకపోతే ఇంక దేనికో వైద్యం ఉంటుంది అన్నది ఒక భరోసా, అంతవరకు ఓకే. బట్ ప్రైమరీ హెల్త్, ఇందాక డాక్టర్ గారు చెప్పారు, ప్రైమరీ హెల్త్ రోజువారీ వచ్చే ఏ జబ్బులు కూడా ఆరోగ్యశ్రీ కింద కవర్ కావట్లేదు. దానికి ఏదో పెడుతున్నారు, కొంత యాడ్ చేసుకుంటూ పోతున్నారు, ఏదో 1000 రూపాయల కంటే ఎక్కువ అయ్యి రకరకాల ఏపీలు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ఏదైనా సరే దానికేమో కవరేజ్ తక్కువ ఉందంట, అంటే ఇన్ ది సెన్స్ హాస్పిటల్స్కి పే చేసే అమౌంట్ చాలా లిమిటెడ్గా పెట్టారు. ఆయుష్మాన్ భారత్లోనేమో హాస్పిటల్కి 5 లక్షల వరకు పే చేయొచ్చు, 5 లక్షల వరకు జబ్బు వచ్చినా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది, కానీ అసలు ఎలిజిబిలిటీ దగ్గరే లోపాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం మొదలుపెట్టే ఏ పథకానికి కూడా మనము దాని వెనుక ఉద్దేశాలు మనం పట్టించుకోకర్లేదు అనుకుంటే కాన్సిక్వెన్సెస్ కావచ్చు, దాని పర్వసానాలు కానీ ఇప్పుడు కూడా అద్భుతంగానే ఉంటాయి అనుకోవాలి. అయితే దాన్ని మనము పద్ధతి పాటించే పద్ధతిలో చాలా లోటుపాట్లు ఉంటాయి. అలా అని చెప్పేసి అందరికీ ఒకే విధంగా ఇవ్వడం అనేది కూడా కొన్ని సందర్భాలు సాధ్యం కదా. అన్ని పథకాలు కూడా, రిజర్వేషన్స్ కావచ్చు, ఇది కూడా కావచ్చు, క్రీమీ లేయర్ని అక్కడ ఎలా పెట్టామో ఇక్కడ కొన్ని పథకాలు అన్నిటి కూడా ఒక రకమైనటువంటి ఒక పద్ధతులు కొన్ని ఉంటాయి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే కొన్ని పద్ధతులు చూపించుకోవాలి. అయినప్పటికీ కూడా అంటే ఏదో బాగా ధనవంతులు ఉన్నటువంటి ఒక ప్రదేశంలో 4 రోడ్లు 2 పార్కులు నిర్మించి ఇది అభివృద్ధి అని చూపిస్తే ఏ విధంగా నిజం కాదో, కేవలం టెర్షరీ కేర్ సెంటర్లో మాత్రం టెర్షరీ కేర్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తూ చూస్తారని మేము ఆరోగ్యంగానే చాలా అద్భుతమైనటువంటి బంధాలు నిర్వచించాము, దాని ఒక గొప్ప దిశలోకి తీసుకెళ్తున్నాం అనుకోవడం కూడా ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ మనం అనుకున్న ఆయుష్మాన్ భారత్లు కానీ ఆరోగ్యశ్రీలు కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రజారోగ్య పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి డొల్లదనాన్ని అంతా కూడా నిక్కచ్చిగా, నిర్భయంగా, నగ్నంగా చూపించేస్తాయి ఇప్పుడు మనకి. సో కాబట్టి మనం ఈ గొప్ప అది గొప్ప అని అనుకోవడంలో ఇప్పుడు మనకి పెద్ద అర్థమేం లేదు. ఆరోగ్యశ్రీ పథకం అనేది కేవలం టెర్షరీ కేర్ ఆసుపత్రుల ద్వారా టెర్షరీ కేర్ ట్రీట్మెంట్ కోసము ఆ విధంగా మొదలుపెట్టినటువంటి పద్ధతి. కాబట్టి అది దాని 2007 నుంచి నేను దాంట్లో ఉన్నాను, ఒక 10 సంవత్సరాలు దాంట్లో చేశాను నేను ప్యానెల్ డాక్టర్గా. దాంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు, దాంట్లో మంచి చెడులు, దాంట్లో ఉన్నటువంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని అనవసరమైనటువంటి అంశాలు కూడా అనేకంగా ఉన్నాయి దాంట్లో. అది ఏది గొప్ప పద్ధతి అని చెప్పడానికి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా కాలక్రమేణా నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి రకరకాల కారణాల చేత. అది బహుశా ప్రజలకి దాని గురించి బాగా తేటతెల్లని తెలిసిపోయింది కాబట్టి దాంట్లో ఉన్న లోటుపాట్లని ఉపయోగించుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. పుట్టుకతో అష్టావక్ర అన్నట్టు కొన్ని పథకాలు పుట్టకడంతో దాంట్లో రకరకాల లోటుపాట్లతో పుడతాయి. అటువంటి లోటుపాట్లు పుట్టిన దాన్ని మనం ఇంకా దాన్ని చాలా గొప్పగా చేసుకోవడం, దాంట్లో మనకి పెద్దగా ఎక్కడో మనం తప్పు చేస్తాం అనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, కానీ ఆ రెంట్లలో కూడా అది మంచి ఉద్దేశంతో చేసినవి. అంటే పథకాలను రచించడంలో వాళ్ళ రచయితలు కావచ్చు, వాళ్ళ భావజాలం తప్పు ఉంటుందని నేను అనుకోవటం లేదు. కాకపోతే దాన్ని పాటించే పద్ధతిలో ఎక్కడో చోట అన్ని చోట్ల లోటుపాట్లు వాళ్ళకి తెలియకుండానో తెలుసో అలా కొన్ని పెట్టేస్తారు. సో కాబట్టి ఆరోగ్యశ్రీ అద్భుతమైనప్పటికీ కూడా ఈ పథకాలు కూడా దేని మీద కూడా ఒక చెక్మెట్ లేకపోవడం. అంటే ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం అనేది ఇప్పుడు మేము ఒక 2 ఏళ్లలో మేము 13,000 కోట్లు ఖర్చు పెట్టాము ఆయుష్మాన్ భారత్కి. ప్రతి సంవత్సరం ఒక 1,500 కోట్లు ఆరోగ్యశ్రీ ఖర్చు పెడుతున్నామని ఇటువంటి పథకాలు చెప్పినా, వాళ్ళకి చెప్పినా, వీళ్ళకి చెప్పినా కూడా దీంట్లో నిజంగా కూడా ప్రజల ఆరోగ్యానికి ఆ 13,000 కోట్లు, ఈ 1,500 కోట్లు ఏ విధంగా కూడా నిర్వచనం ఇవ్వలేవన్న విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం. అంటే మనకి దేని మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి సమాజంలో అంటే ఏ ఆరోగ్యం. ఇప్పటికీ కూడా చికిత్స చాలా సింపుల్గా ఉన్నటువంటి బీపీకి, షుగర్కి కూడా ఒక మంచి చక్కటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే మనం ఈ 1,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాల చేత, 13,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం చేత ఖర్చు పెట్టిస్తున్నాము. అంటే ఎక్కడ డబ్బును ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా చూడాలనే ఒక మంచి పథకాన్ని నిర్వచించుకోవడంలో, తెచ్చుకోవడంలో మనం ఎక్కడ విఫలమయ్యాం. కాబట్టి మనం ఇంకా గమ్మత్తుగా కనిపిస్తున్నటువంటి ఈ 2 పథకాలను చాలా గొప్పగా ఊహించుకుంటున్నాం. కానీ ఈ 2 పథకాల్లో ఉన్నటువంటి లోపభూయిష్టతని మనం ఆపేయడానికి లేదా తిరిగి మళ్ళీ మంచి చేసుకునే పద్ధతి చూసుకోవడానికి, కప్పిపుచ్చడానికి చూస్తున్నాం తప్ప దాన్ని విప్పి తెరిచి దాంట్లో లోపాలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిపుచ్చడానికి చేద్దామనే ప్రయత్నం లేకపోవడం అన్నది. ఉదాహరణకి ఆరోగ్యశ్రీలు గత 8-10 సంవత్సరాలుగా అసలు ఏ రకమైనటువంటి మార్పు లేదు. అంటే దాంట్లో ఒక చిన్న చెక్మేట్ లేదు. అంటే నేను మొన్న చెప్పినట్టుగా అంటే ఒక పర్యవేక్షణ లేకపోతే పరమాత్ముడికైనా కూడా ఒక పాడుతనం ఆపాదించబడుతుంది. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పథకం ఇవన్నీ కూడా
ప్రజలకు మంచి చేస్తారు. మంచి చేయని పథకం అంటూ ఉండనే ఉండదు. నాకు తెలుసు సాక్షాత్తు ఎంతో మంది పేషెంట్స్ ని వాళ్ళు దాదాపు వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ జీవితంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే అవకాశం ఏ విధంగా లేనటువంటి వాళ్ళు, హాస్పిటల్కి అవకాశం లేనటువంటి అలాంటి వాళ్ళందరూ బాగా అయ్యారు. కానీ అలాంటి వాళ్ళని బాగా చూస్తూ ఈ పథకం బాగుండదు, లోపభూయిష్టమైందని చెప్పడానికి మనస్కరించదు. కాకపోతే ఏంటంటే తప్పు లేకుండా ఒక వ్యవస్థను తయారు చేసుకోవడం అన్నది మనిషి మేజర్స్కి అయితే సాధ్యం కాదు. ఇంకోటి, మేము స్టడీస్ లో శాస్త్రీయంగా ఉన్న పరిశోధనలో ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ చేస్తాము. అంటే ఇంతమందికి ఇచ్చి ఇంతమందికి ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత అంటూ స్టడీస్ చేస్తాము. శాస్త్రీయ పరిశోధనలు ఎలాగ జరుగుతాయి, సామాజిక పరిశోధనలు కూడా అలాగే జరగాలి. అంటే ఒక పథకం తీసుకొచ్చారు, ఆ పథకం ఎంత బాగా ఉంది, ఎంతమందికి లాభం చేసింది, ఎంతమందికి లాభం చేయలేకపోయింది. మీరు అన్నట్టుగా డాక్టర్ గారు ప్రమోద్ గారు అన్నట్టుగా ఒక 2 వీలర్ ఉంటే అయిపోయిందా, వాడు వెంటనే ధనవంతుడు అయిపోతాడా? అంటే చెప్తున్నాను, ఇలాంటి చిన్న చిన్న పథకాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలని మళ్ళీ తరచి నిజానికి లాభం చేసిందా నష్టం చేసిందా అన్నది ప్రతి నెలకి కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, 2 ఏళ్ళకి కావచ్చు చేసుకుంటూ పోవాలి. పర్యవేక్షణ లేకపోయినా దానిలోని లోటుపాట్లను తిరిగి, అంటే ఇప్పుడు అందరూ మాది గొప్పనే చెప్తున్నారు, కానీ వాళ్ళ లోటుపాట్లను విశ్లేషించాలి. ఒకవేళ నిజంగా అలా అనుకుంటే ఒక స్టడీ చేయొచ్చు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో వచ్చినటువంటి రకరకాల మంచి చెడులను విశ్లేషిస్తూ రకరకాల సామాజిక దృక్పథంతో రకరకాల పరిశోధనలు చేసింది. ఆ పరిశోధనల్ని ఎవరైతే చదవాలో వాళ్ళు చదవలేదు. అమౌంట్ చదివితే దాని పెద్ద లాభమేమి ఉండదు. బేసికల్లీ ఇప్పుడు మీ వాళ్ళు చదివినా పెద్ద లాభమే ఉండదు. అంటే నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు, నిర్ణయాధికారం ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు విచక్షణతో అటువంటి పథకాల గురించి ఉన్న విశ్లేషణ చదివితే వాళ్ళకి అర్థమవుతుంది దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో. అంటే ఎంతసేపు మనం బాగా చేశామని జబ్బులు తలుచుకోవడం కంటే కూడా అసలు నిజానికి జబ్బులు తగ్గించడానికి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి 2 పథకాలన్నది చూడాలి. నేను కూడా వాళ్ళకి చర్చ పెట్టడానికి కారణం ఏంటంటే, సరే పార్టీలు ఏం చెప్పుకొని ప్రభుత్వాలు ఏం చెప్పుకొని ప్రజలకి నిజంగా ఏమైనా ఉపయోగపడుతుంది అన్న కోణంలో చర్చ పెట్టుకున్నాం. మనతో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు, చాలా కాలంగా చాలా సందర్భాల్లో మీరు అంటే వైద్య రంగం గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మనం ప్రైవేట్గా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఆయుష్మాన్ భారత్ చాలా బాగుంటుంది, ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదని. నిన్న యాక్సిడెంటల్గా అనుకోకుండా గవర్నర్ గారు కూడా దాని గురించి మాట్లాడారు. సరే, పాలసీల నిర్ణయం ప్రభుత్వాలది అయినప్పటికీ ఇవాళ ప్రకాష్ రెడ్డి గారు ఈ చర్చ తీసుకోవడానికి కారణం ఏంటంటే, కొంచెం ప్రజలకి 2 పథకాల్లో ఉన్న మంచి చెడులు తెలియజెప్పటం, అలాగే ప్రజలకి ఛాయిస్ ఇచ్చే అవకాశం. అల్టిమేట్గా ఇవాళ ఇక్కడ మనం చర్చ జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ని మార్చదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని మార్చదు. కనీసం ప్రజలకి రెండింటి మధ్య ఛాయిస్ అన్న ఇస్తారా? ఏది కావాలంటే చూజ్ చేసుకొని, లేదా అవకాశాన్ని బట్టి ఇదైతే ఇది అదైతే అది వాడుకునే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి 2 వాడుకునే వెసులుబాటు. ఈ అంశాలన్నీ చర్చిద్దామని ఇవాళ అంశం తీసుకున్నాం. మీరు చర్చలో జాయిన్ అయినందుకు ముందుగా వెల్కమ్ చేస్తున్నాను. ప్రకాష్ రెడ్డి గారు, చెప్పండి మీ దృష్టిలో ఏంటి? ఇప్పుడు ఇందాక మీరు విన్నారు, ఆరోగ్యశ్రీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆయుష్మాన్ భారత్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు పరిస్థితులలో దేశం మొత్తం మీద కరోనా పాండమిక్ బాగా తీవ్రంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ను ఈ కరోనా ట్రీట్మెంట్ కోసం ఆయుష్మాన్ భారత్ ను చేర్చింది. ఇది కాబట్టి ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రాముఖ్యతకు చర్చకు సంతరించుకున్నటువంటి పరిస్థితి. దేశమంతా చేర్చింది కాబట్టి ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీ చేర్చాలి, ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటిది ప్రధానంగా. ఎందుకంటే మీరు అన్నట్టు లక్షలు, ఇంతకుముందు మీరు చెప్పారు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మీరు ఇంతకుముందే చెప్పారు కడుతున్నటువంటి నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ ను దేశమంతా కేంద్ర ప్రభుత్వము ఈ కరోనాను పరిధిలోకి తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీనా ఆయుష్మాన్ భారత్ ఏదో ఒకటి తీసుకొస్తే చర్చ ఇంత తీవ్రంగా ఉండేది కాదనేటువంటిది నా అభిప్రాయం. మొదటిది. కాబట్టి ఇప్పుడు చర్చ మనం చేసుకుంటున్నాం, చర్చ ఆలోచిస్తున్నాం కూడా. రెండోది ఏంటంటే, పెద్దలు ఇంతకుముందు కూడా చెప్పారు, ఆయుష్మాన్ భారత్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క 2011 సర్వే ప్రకారం ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ అది అమలు చేయాలనేటువంటి కాన్సెప్ట్. అది అంటే పేదరికం అనేటువంటిది కొలమానం. 2011 జనాభా లెక్కలలో వచ్చినటువంటి కొలమానం ప్రకారం పేదరికాన్ని ఎవరు నిర్ణయిస్తారంటే తెలంగాణ ప్రభుత్వమే ఆ సర్వేలో వచ్చినటువంటి లిస్ట్ ప్రకారం నిర్ణయిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ నిర్ణయిస్తుంది కాబట్టి ఆ సంఖ్యను వాళ్ళు కొంత లిమిట్ చేసినారు. అది జాతీయ స్థాయిలో దేశం అంతా అమలు చేస్తారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ వైద్య నిపుణులు చెప్తుంది ఏంటంటే, 2011 సెన్సస్ ఆధారంగా కొన్ని ఇవి పెట్టారు బ్యారికేడ్స్. ఏంటి, 10,000 మంత్లీ ఇన్కమ్ దాటిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నేను చెప్తాను, సెన్సెస్ లో బిలో పావర్టీ లైన్ ఉదాహరణ చిన్న మీకు అర్థం కావడం ఉదాహరణ చెప్తాను సార్. తెలంగాణలో మొత్తం 1,07,00,000 కుటుంబాలు ఉన్నాయి సార్. సమగ్ర సర్వే ప్రకారం, కేసీఆర్ గారి ప్రకటన ప్రకారం కూడా 87 లక్షల మందికి తెలంగాణలో వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అంటే 20 లక్షల మంది మాత్రమే దీంట్లో ఎక్స్క్లూజివ్ ఉన్నారు. 20 లక్షల మంది అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ కంపెనీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఇక మిగతా అందరు కలిపితే ఇంత చిన్న నెంబర్ ఉందంటే ఇది ఈ వైట్ కార్డ్ అనేటువంటిది ఇక్కడ ఆరోగ్యశ్రీకి కొలమానం అయితే,
కేంద్ర ప్రభుత్వం 2011 బిలో పావర్టీ అంటే పేదరికం అనేటువంటి కులమానంతో తీసుకున్నటువంటి అంశం. అది పక్కన పెడదానికి వచ్చాం. నేనేమంటున్నా అంటే మీరు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% దీంట్లో ఈ ఆయుష్మాన్ భారత్ లు కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెండు అంశాలు ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ప్రజలకు ఒకవేళ ఆయుష్మాన్ భారత్ గా తీసుకొని ఆ జనాభాకు 5 లక్షల ఫెసిలిటీ కల్పిస్తే 5 లక్షల రాష్ట్ర ప్రభుత్వం 40% కడితే వాళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇవ్వండి. రెండు అమలు చేస్తాం. పెద్ద డాక్టర్ గారు కూడా చెప్పారు. రెండు అమలు చేయడం తప్పు కూడా లేదు. నెంబర్ 1. దీంతో ఫెసిలిటీ ఇంకోటి చెప్తాను సార్ మన శ్రీనివాస్ గారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పోయినాము, డబ్బు పడ్డది అనుకోండి, అక్కడ కూడా ఆయుష్మాన్ భారత్ ను ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందు మనం చాలా సార్లు చర్చించుకున్నాం. వలస కార్మికులు ఇక్కడ నుంచి సూరత్ లో ఉన్నారు, సూరత్ ఇంకెక్కడ ఢిల్లీలో ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆయుష్మాన్ భారత్ కింద ఎవరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే వాళ్ళకి అవకాశం ఉంది ఆయుష్మాన్ భారత్ అంటే ఆ 40% అప్పుడు వాళ్ళకి ఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది? ఎక్కడ కార్డు ఉంటే అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. మన పౌరులు కదా తెలంగాణ కార్డు ఉన్న వాళ్ళు గుజరాత్ లో ఉంటుంది, రాజస్థాన్ లో ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది. రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నా సరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ కనుక ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ హాస్పిటల్లో వేరే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా, లేదా బీహార్ కి వచ్చిన వాళ్ళు తీసుకున్నా, లేదా మన వాళ్ళు ఢిల్లీలో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ అవకాశం ఆయుష్మాన్ భారత్ లో ఉంది. బాగుంది సార్ మీరు చెప్పింది. కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పింది ఇది మంచి ఐడియా. దేశంలో ఎక్కడైనా సరే, ఇక్కడ వాళ్ళు ఎక్కడికి పోయినా, ఎక్కడన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ ఫండమెంటల్ పాయింట్ ఒకటి ఇందాక మీరు చెప్పారు. ఒక్క సెకండ్ సార్. ఇప్పుడు ఇవాళ ఒక చిన్న ఎలక్ట్రీషియన్ తీసుకున్నా, ఈవెన్ గుడిసెల్లో ఉంటున్న వాళ్ళకి కూడా బతుకు అవసరం రీత్యా ఒక 2 వీలర్ అది ఇన్స్టాల్మెంట్ మీద తెచ్చుకున్నారా, దేని మీద తెచ్చుకున్నా అవసరమైంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 2 వీలర్ అవసరమైంది. అలాగే 10,000 అన్నది దాదాపు ఇవాళ మీరు ఇచ్చే ఉపాధి హామీ పథకంలో కూడా దాదాపు 7,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అది కాక ఇంట్లో ఒక మహిళ ఏదైనా పక్కేళ్లలో పాసి పనికి పోతే కూడా 3-4 వేలు వస్తాయి. 10,000 ఇన్కమ్ అనేది అసలు బేర్ మినిమం అయిపోయిన పరిస్థితి సార్. అది బెంచ్ మార్క్ పెట్టడం వల్ల అసలు 40% మందికి ఎలిజిబిలిటీ వస్తే నిజంగా పేదలు చాలామంది, నేను తెల్ల రేషన్ కార్డులు గొప్ప వాళ్ళకి లేవంట్లా, తెల్ల రేషన్ కార్డులో బోల్డ్ డమ్మీలు ఉన్నాయి, నేను దాని గురించి చెప్పట్లేదు సార్. కానీ మీది మరీ కిందకు ఉందేమో అన్నది ఒక అంశం. ఏం చెప్తారు? నేను శ్రీనివాస్ ఎంతమంది అందుకోసం చెప్పాను, ఆ కేటగిరీ వాళ్ళకు ఆయుష్మాన్ భారత్ ఉపయోగించి మిగతా వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇస్తా అంటే ఎవరు వద్దారు? కేంద్ర ప్రభుత్వం ఏంది దాన్ని లేదు అట్టేట్లు ఇస్తావు ఇవ్వకుండా అనాల్సిన అవసరం లేదు. మీకు వచ్చి 60% ఆ కేటగిరీ, ఆ బిలో పావర్టీ లైన్ పేదరికంలో ఉన్నటువంటి 60% మందికి 60% అయితే కేంద్ర ప్రభుత్వం కడుతుంది. అది ఉపయోగించుకోవాలి, తప్పేం లేదు కదా. దీన్ని దాన్ని 2 ఉపయోగించుకుంటే ఒక డాక్టర్ గారు చెప్పారు, 2 ఉపయోగించుకుంటే నేరమేం కాదు, అది తప్పు కూడా ఏం కాదు కదా. కాబట్టి ఆ కోణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదనేది ఇంకొకటి. మీకు కేంద్ర ప్రభుత్వం రెండో అంశం ఉంది సార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, లేదా సిఆర్పిఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ, మిగతా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఎవరికి ఈవెన్ కార్మికులకు కూడా ఈఎస్ఐ కార్డ్స్ ఉన్నాయి. ఈఎస్ఐ కార్డ్ కింద కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కరోనా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈఎస్ఐ కార్డు కార్మికుడు, గని కార్మికుడు లేకపోతే ఇంకో కార్మికుడు పనిచేస్తూ ఉంటే ఆయన గనక కరోనా వస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలా. ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఈఎస్ఐ వాళ్ళకి పంపించాలి. ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ ఎందుకు కరోనా వాడు ఉంది? కార్మికులు ఎవరైనా సరే, ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పేద కార్మికుడు అంటే వాళ్ళకి 10-15 వేల జీతం కంటే ఎక్కువే ఉండదు, వాళ్ళు 3 లక్షలు కట్టాలి. కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ అటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనేటువంటిది ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నది కూడా అందుకోసమే. అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్లో తీవ్రంగా పరిస్థితి ఉంటే వాళ్ళని రెఫర్ కనుక చేస్తే నిమ్స్ లోనో ఇంకో కార్పొరేట్ హాస్పిటల్లోనో ఈఎస్ఐ కేటగిరీ నుంచి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సిజిహెచ్ఎస్ వాళ్ళకు కూడా రీఎంబర్స్మెంట్ ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షల 4 లక్షల కుటుంబ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్రెడీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ కరోనా కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పోను మిగిలిన వాళ్ళల్లో, ఒకవేళ మిగిలిన వాళ్ళల్లో కనుక ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పథకాలు, సిజిహెచ్ఎస్, ఈఎస్ఐసి మీద ఏ ఫ్యాక్టరీకి ఆ ఫ్యాక్టరీ ఉన్నాయి, ఏ ఆఫీస్ కి ఆఫీస్ సపరేట్ ఉన్నాయి, ఇండిపెండెంట్ సపోజ్ డిఫెన్స్ వాళ్ళకి సపరేట్ కేటగిరీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సైంటిస్ట్ ఐఐసిటి సిసిఐటి వాళ్ళకు వేరే కేటగిరీ ఆఫ్ ప్యానల్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్. ఇవన్నీ పోను మిగిలిన వాళ్ళలో ఎంత మందికి అవకాశం ఉంటే అంతమందికి ఆయుష్మాన్ భారత్ తీసుకుందాం, లేని వాళ్ళకు ఆరోగ్యశ్రీ రికవరీ చేద్దాం. ఇలా పెద్ద కుంపలంటగా పోయేది ఏం కూడా లేదు కదా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయుష్మాన్ భారత్ ను కరోనా ట్రీట్మెంట్ లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆరోగ్యశ్రీని కూడా ఇంక్లూడ్ చేస్తే ఈ సమస్య యొక్క ఇంటెన్సిటీ యొక్క తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు చాలా చిన్న హాస్పిటల్లో కూడా ఈ ఆయుష్మాన్ పేదలు పోతూ 3 లక్షలు 5 లక్షలు కట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మనం ఈ క్షణం అంటే ప్రకాష్ రెడ్డి గారు, నా చర్చ ఓన్లీ ఇవాళ కరోనా ఒక్కదాని గురించి కూడా కాదు, లాంగ్ టర్మ్ లో నేను అనుకోసం చెప్పాను సార్. ఇప్పుడు ఎంతో బిలో పావర్టీ లేని వాళ్ళకు కేంద్రం ఇచ్చే 60% ఫెసిలిటీ వాడుకుందాం, లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేద్దాం. రైట్ సార్, రైట్ చర్చ కంటిన్యూ చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు,
చర్చకు తిరిగి స్వాగతం. ఎస్ ప్రమోద్ గారు, ఆయుష్మాన్ భారత్ గురించి ఒకటి బాగుంది, పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 లక్షల వరకు కవరేజ్, అది ఎంతమంది కన్నా రానివ్వండి, కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక ఇబ్బంది ఉన్నా కూడా కవరేజ్ అప్ టు 5 lakhs ఉందన్నది వాళ్ళు చెప్తున్నది. అయితే ఇందాక మీరు అన్నారు వాళ్ళు పే చేస్తున్న అమౌంట్ చాలా తక్కువ. ఇప్పుడు ఆరోగ్యశ్రీకే అది సరిపోవట్లేదు, పెంచమని ఒకటి, అసలు బకాయిలు పడ్డాయి 100 కోట్లు ఉన్నాయి క్లియర్ చేయమని చాలా సందర్భాల్లో ఆపేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన అమౌంట్లు ఇంకా తక్కువ ఉన్నాయని మీరు అంటా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఒకవేళ తెలంగాణలో ప్రభుత్వం నిజంగా కాస్త ఆలోచన చేసి అడుగు ముందుకేసిన యాక్సెప్ట్ చేయడానికి హాస్పిటల్ సిద్ధంగా ఉన్నాయి అంటే ఆ టారిఫ్స్ మీకు మ్యాచ్ కావాలి కదా వాళ్ళు చెప్పేవి. ప్రధానంగా ఇవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వర్తించడానికి, గవర్నమెంట్ హాస్పిటల్లో గాంధీలో అది ఏ పేరు తెలినా అక్కడ అది ఒకటే ట్రీట్మెంట్. బట్ ప్రైవేట్ హాస్పిటల్లో చిన్న స్థాయి హాస్పిటల్స్ లేదు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో పరిస్థితి వీటిని అంగీకరిస్తారా లేదా ఎలా ఏమంటారు? అంటే హెల్త్ కేర్ కాస్ట్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ తీసుకున్నా లేకపోతే చిన్న నర్సింగ్ హోమ్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి రన్నింగ్ కాస్ట్ అనేవి సరిపోవాలి. అదర్వైజ్ ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు డిస్కరేజ్ చేయడము లేకపోతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఎన్నోసార్లు బకాయిలు ఉండడము, అవి రాకపోవడం వల్ల మేము తీసుకోమనటము, డాక్టర్స్ కూడా కన్ఫ్యూజన్, అడ్మిట్ చేయాలా వద్దా అనేది, ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ ఏం చేయాలి, ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు రోజువారీగా మనం చూస్తూ ఉంటాం. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్లో ఉదాహరణకు తీసుకుంటే ఐసీయూ కేర్కి వాళ్ళు 5,000 పర్ డే చొప్పున 3 daysకి ఇచ్చారు 15,000. ఆ తర్వాత మళ్ళీ మనం ఒకవేళ ఎక్స్టెండ్ అవుతే మనం దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 9,000 ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్యాకేజ్ లాగా ఇచ్చారు, 30,000 వరకు వస్తుంది. సో దీనిలో ఏంటంటే ఒకవేళ పేషెంట్ ఎక్స్టెండ్ అయినా కూడా ఆ కాస్ట్ అబ్జర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక ప్రధానమైనటువంటి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఈ పేమెంట్ డిఫరెంట్ టెర్షరీ కేసు. ఇప్పుడు మనం చర్చ అంతా ఎక్కువగా కరోనా గురించి, కరోనా పక్కకు పెడితే కనుక ఇప్పుడు డిఫరెంట్ స్కీమ్స్లో డిఫరెంట్ పేమెంట్స్ ఉన్నాయి. సో వీటిని అన్నింటినీ ఒక యూనిఫై చేసి కనుక మనం చేయగలిగితే చాలా మటుకు క్లారిటీ ఉంటుందండి. ఉదాహరణకి ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కానీ లేకపోతే ఆయుష్మాన్ భారత్లో కానీ కరోనరీ యాంజియోప్లాస్టీ ఉందనుకోండి, సామాన్యుడికి భారం అనే మనం అందరం అనుకుంటాం, 65,000 ఉంది. అలాగే సిజిహెచ్ఎస్లో కానీ లేకపోతే ఈ మిగతా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లో కానీ 1,15,000 వరకు ఉంది. ఒకటే వైద్యము డిఫరెంట్ టారిఫ్స్. అప్పుడు ఏముందంటే కొన్నిసార్లు కొన్నిటిని డిస్కరేజ్ చేయడం ఇట్లాంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే అనుకున్న దానికన్నా ఎక్స్టెండ్ అవుతాయి. ఇప్పుడు ఒక స్టెంట్ అనుకున్న దగ్గర 2 స్టెంట్లు లేకపోతే 3 వేయాల్సి వస్తుంది, స్టే కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో వాటికి ఏంటంటే మళ్ళీ మనం అప్లై చేసుకోవడం తెచ్చుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం టారిఫ్స్లో ఉంటే కనుక వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ పేషెంట్ స్టే ఎక్స్టెండ్ అట్లాగే సార్ మీరు 65,000 అన్నారు సపోజ్ కరోనరీ యాంజియోప్లాస్టీకి, ఒకవేళ అక్కడ 2 స్టెంట్లు ఎక్స్ట్రా వేయాల్సి వచ్చి ఇంకొంచెం 30,000, 40,000 ఎక్కువైతే మీరు అడిగితే మళ్ళీ పే చేస్తారా? దాని క్యాప్ అదే కదా వాళ్ళు ఉండదండి. అంటే దానికి మళ్ళీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. చాలా సార్లు ఏంటంటే ఇంకా అది మనం వేవ్ చేయాల్సి. అయితే అప్పుడు ఏంటంటే కొంచెం మార్జినల్ కాస్ట్ ఎక్కువ కనుకుంటే ఇట్లాంటివన్నీ కూడా మనం మళ్ళీ దానికి అప్లై చేసి ఇది రాలేదు అని అనుకునే బదులు కొంచెం ఫ్లెక్సిబిలిటీ వెసులుబాటు ఉంటుంది. దానివల్ల ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది బాగా అర్థవంతంగా మనం చేయగలిగే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కూడా ఈవెన్ కరోనా సమయంలో కూడా ఐసీయూ రేటు వీటి మీద చర్చ జరిగింది సార్. ఐసీయూ వితౌట్ వెంటిలేటర్, ఐసీయూ విత్ వెంటిలేటర్, టెర్షరీ కేర్ అయినప్పుడు ఎక్కువ భాగం ఈ ఐసీయూ సందర్భం సర్జరీస్ ఇలాంటివే వస్తాయి అనుకుంటున్నాం, మేజర్ సర్జరీస్ ఇలాంటివి. ఇలాంటి సందర్భంలో ఆ టారిఫ్స్ తక్కువ ఉంటే నిజంగా మీరు చెప్పినట్టు కంపేర్ టు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో తక్కువ ఉంటే మీరు అన్నట్టు డిస్కరేజ్ చేసే ప్రమాదం ఉంటే అల్టిమేట్గా కామన్ మ్యాన్కి ఏం ఉపయోగం ఉండదు కదా అనేది పాయింట్ అండి. రాజశేఖర్ గారు చెప్పండి. అంటే మీరు చాలా గట్టిగా ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది బ్లూమ్స్లో. ఇది ఆయుష్మాన్ భారత్ లేకపోతే ఆరోగ్యశ్రీ ప్రయత్నం చేద్దాం అని కాదు. ద థింగ్ మనము ఒక హెల్త్ కేర్ ప్రొవైడర్ అయితే అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ ఎలాగా మనము మన పేషెంట్స్కి ప్రజలకి వీ హ్యావ్ టు గివ్ కేర్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ అ ఫైనాన్షియల్ మ్యాటర్ హౌ ద మనీ ఈజ్ కమింగ్, బట్ కేర్ ఇస్ ద సేమ్. కేర్ డజంట్ చేంజ్. వాళ్ళు 65,000 ఇచ్చినా 1,15,000 ఇచ్చినా ఒకటే సర్జరీ ఒకే పద్ధతిలో డెలివరీ చేయాలి లేకపోతే ఒక ప్రొసీజర్ చేయాలంటే ద ప్రొసీజర్ ఇస్ ద సేమ్. వెదర్ ద మనీ ఈజ్ పేడ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ ఆర్ ఆరోగ్యశ్రీ ఎక్కడి నుంచి వస్తుందా, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఓకే, ద డాక్టర్ పని చేస్తారు, నర్స్ పని చేస్తారు, ఐసీయూ సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ అవుతాయి. ఆ సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినప్పటికీ ఇఫ్ ద ప్రైవేట్ సెక్టర్లో వచ్చినప్పటికీ దెర్ ఇస్ అ మినిమం వేజెస్ యాక్ట్. దట్ ఈస్ వన్ థింగ్. ఒక సెక్యూరిటీకి 15,000 పే చేయాలి పిఎఫ్ ఈఎస్ఐ, ఒక నర్స్కి మినిమం విత్ ఇంత పే చేయాలి, ఒక డాక్టర్ మినిమం వేజెస్ యాక్ట్ గవర్నమెంట్ లేబర్ లాస్ వేసిందే మనం వేస్తే
రెండో సైడ్ మనకి ఎన్ఏబిహెచ్ ఉంది విట్ ఈస్ క్లియర్లీ లయింగ్ క్యూసీఐ అండ్ ఎన్ఏబిహెచ్ ఉన్నాయి. ఎన్ఏబిహెచ్ అంటున్నది ఒక పేషెంట్కి డాక్టర్కి ఈ రేషియో ఉండాలి, ఒక నర్స్ టు ఒక పేషెంట్ ఈ రేషియో ఉండాలి, ఐసీయూ స్టాఫింగ్ అంటే ఇన్ని రొటేషన్స్ ఉండాలి. ఇవన్నీ మనం ఎన్ఐబిహెచ్ దీని ప్రకారంగా నామ్స్ ప్రకారంగా మనం ఫాలో అవుతే యూ విల్ బి సర్ప్రైజ్డ్ దిస్ ఇస్ ద నెట్ లాస్. యూ కెన్నా అది డెలివరీ చేయడానికి పాసిబిలిటీ లేదు. మినిమం వేజెస్ వేసుకొని ఇవన్నీ చేస్తే ఇట్ బికమ్స్ డిఫికల్ట్. సో ఏ ప్రైవేట్ సెక్టర్ ఎలాగ అబ్జార్బ్ చేస్తుంది? ప్రధానంగా ఒక చర్చ అసలు మొట్టమొదటి నుంచి కూడా జరిగే చర్చ జాతీయ స్థాయిలో మన అలొకేషన్స్ రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆరోగ్యం మీద ప్రపంచంలో ఎక్కడైనా జీడిపిలో 5-6% దాకా ఖర్చు పెడతారని చెప్తారు. మన దగ్గర దాని మీద ఎప్పుడు బడ్జెటరీ అలొకేషన్స్కి ఇవన్నీ అల్టిమేట్గా ఇన్సూరెన్స్లు ఉంటే సరే వాళ్ళు ప్రీమియం కట్టుకుంటారు. గవర్నమెంట్ డైరెక్ట్గా ఇప్పుడు మిలిటరీ వాళ్ళకో మరొకళ్ళకో సీజీహెచ్ఎస్ పూర్తిగా గవర్నమెంట్ పే చేస్తుంది. వేరే మిగతా 130 కోట్ల మందిలో దాదాపు 100 కోట్లు ఇవేవి కవర్ కానీ వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు, రోజువారీ వలస కార్మికులు అనుకోండి, అడ్డా కూలీలు అనుకోండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రమో ఏదో ఒక ఆరోగ్యశ్రీనో ఆయుష్మాన్ భారత్ ఇలాంటి కార్డులు ఇస్తే తప్ప వైద్యం అందని పరిస్థితి. దానికి అలొకేషన్ పెంచకుండా అసలు ఏ పథకంలో అవకాశం ఉందా? సార్ ఇండియా లాంటి కంట్రీ, ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాస్ట్ 10 years దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ఒక పాలసీ చేద్దామని, హెల్త్ కేర్, ఒబామా కేర్ అని. ఏ కంట్రీ లైక్ దాట్ అంత జీడిపి ఉంచుకొని మళ్ళీ ఉన్నారు. సో ఇండియా వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్స్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇంత తక్కువ డబ్బుల్లో ఇంత పెద్ద పాపులేషన్కి హ్యాండిల్ చేయడం, వీ హ్యావ్ టు సెల్యూట్ ద స్టేట్ గవర్నమెంట్. That's number one. Number two, in the last 10-15 years, the governments have been very progressive. Yes, we are not where we should. ఎక్కడ ఉండాలో మనం లేము. కానీ if you see the progress, the speed and the allocations and government sectorకి స్ట్రాంగ్ చేయడము, గవర్నమెంట్ హాస్పిటల్లో ఈవెన్ at a district level they are trying to, intentions are there, political will is there, both at the center. And like private sector, what the change నేను చూస్తున్నాను ఇండియాలో, the governments also performance based government అయిపోయి, they are realizing వాళ్ళు ఈ టర్మ్ పర్ఫామ్ చేయకపోతే they will perish. So probably these are coming, but the speed is slow. సో టేక్ అవే నేనేమంటానంటే అందరికీ యూనివర్సల్గా ఎవ్రీ సిటిజన్ షుడ్ బి ఎలిజిబుల్, నంబర్ 1. నంబర్ 2, ద డెసిషన్ మేకర్స్ అండ్ పాలసీ మేకర్స్ వాళ్ళు పెట్టిన పాలసీయే కాంప్రహెన్సివ్ చూడాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ఏబిహెచ్ అంటుంది ఇంత ఈ హాస్పిటల్ సైజ్ 100 బెడ్ హాస్పిటల్ సైజ్ మీడియం సెగ్మెంట్కి ఈ రేషియోలో ఉండాలా, ఇన్ని నర్సెస్కి ఇంతమంది ఉండాలా, తీసుకొని ఒక లాజికల్ దానికి ఒక టారిఫ్ ఇస్తే పీపుల్ విల్ దట్ షుడ్ బి. ఇప్పుడు మనం పారాసెటమాల్ కొనుక్కున్నామంటే మీరు గవర్నమెంట్ స్టోర్లో కొనండి, ప్రైవేట్ స్టోర్లో యూ గెట్ సేమ్ ప్రోడక్ట్ దొరుకుతుంది. అలాగే సర్వీస్ డెలివరీ ఆల్సో షుడ్ బి ద సేమ్, ఇమ్మెటీరియల్, ఇర్రెస్పెక్టివ్ గవర్నమెంట్ సెటప్ ప్రైవేట్ సెటప్ కార్పొరేట్ డజంట్ మ్యాటర్. ట్రీట్మెంట్ ఇస్ ట్రీట్మెంట్, పేషెంట్ షుడ్ గెట్ సేమ్ ట్రీట్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్. అంటే కొన్ని ఫెసిలిటీస్లో సరే తేడాలు ఉంటాయి అనుకోండి, అవి ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ మనం కంపేర్ చేయలేం. ఎయిర్ కండిషన్ రూమ్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. యాజ్ ఎ గవర్నమెంట్ అండ్ సిటిజన్ ఒక మనం ట్రైన్ టికెట్ ఇవ్వడం ఇంపార్టెంట్, మనం ఏసీ ఇస్తున్నామా లేదా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సో వాట్ ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్, ఐసీయూలో పెట్టాలా, డిజీజ్ ప్యాటర్న్ డిసైడ్ చేయాలా, ఎలిజిబిలిటీ ఆఫ్ ద డిజీజ్ దట్ షుడ్ బి ద క్రైటీరియా, మనం టెర్షరీకి పంపించాలి. కానీ ఇవన్నిటికన్నా ముందు మనకి 2x2 మెట్రిక్స్ అంటాం మేనేజ్మెంట్లో, ఒక సైడ్ కాస్ట్, ఒక సైడ్ ఇంపాక్ట్. మనం ఏం చేస్తున్నామంటే టెర్షరీ కేర్ ఇంకా సెకండరీ కేర్ చూస్తున్నాం, విచ్ ఇస్ హై కాస్ట్ హై ఇంపాక్ట్. బట్ ఇలాంటి టూల్స్ ఉన్నాయంటే మన దగ్గర లో కాస్ట్, నో కాస్ట్ అండ్ ఇంపాక్ట్ ఉండే వస్తువులు మళ్ళీ మన దగ్గర ఉన్నాయి. ప్రైమరీ కేర్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, ఇవన్నీ మేనేజ్ డిజీజ్, వీట్ కాల్డ్ ఎన్సిడీస్ అంటాం, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. ఇవన్నీ ఆర్ స్లో కిల్లర్స్ ఫర్ అవర్ కంట్రీ. సో మెనీ క్రోర్స్ పీపుల్ ఆర్ డైయింగ్ ఎవ్రీ డే. ఇవన్నీ ప్రైమరీ కేర్ మనము ముందుగా ఎవ్రీ డే ప్రివెంటివ్ మెయింటైన్ చేసుకుంటే ఆ టెర్షరీ కేర్ అది మొట్టమొదటి నుంచి బిగినింగ్ లోనే చెప్పాను సార్, వాటి గురించి ఎన్హెచ్ఎస్ మోడల్ అనేది చాలా మటుకు బెటర్ అండి, యూకే మోడల్. ఎందుకంటే 1948 నుంచి ఆల్మోస్ట్ 75 years అయిపోయింది. There is no limit. It includes everything, regardless of the financial condition of the person.
మన కాన్స్టిట్యూషన్లో కూడా యాక్చువల్గా ఉంది. ఈ దేశంలో కూడా అలాంటి రిపోర్ట్లు చాలా ఉన్నాయి సార్, మీకు తెలియదు కాదు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్ చాలా మంచి డాక్యుమెంట్స్ తయారు చేసిన ఉన్నాయి. కాకపోతే రాష్ట్రాలు ఒక్కొక్కలాగా, కేంద్రం ఒక్కొక్కలాగా వాటిని పరిగణలోకి తీసుకున్న పరిస్థితి. డాక్టర్ గారు ఇక్కడ అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ప్రైమరీ హెల్త్ది ఒక పార్ట్. నేను అడిగిన జాతీయ స్థాయిలో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం కొంత సర్వ్ చేస్తుండొచ్చు, కానీ ఇంకా బెటర్గా చేయడానికి డాక్టర్ గారు చెప్పినటువంటి ఎన్హెచ్ఎస్ లాంటివి కానీ, తక్కువ ఖర్చుతో రాజశేఖర్ గారు చెప్పిన ప్రైమరీ కేర్ కనుక ఇస్తే, ఈ రెండిట్లో కూడా ప్రైమరీ కేర్ లేదు. మనం గమనిస్తే ఆయుష్మాన్ భారత్లో కానీ ఆరోగ్యశ్రీలో కానీ ప్రైమరీ కేర్ అన్నది కంప్లీట్గా ప్రైమరీ హెల్త్ వదిలేశారు, రోజువారీ వచ్చే జబ్బులన్నీ వదిలేశారు. సో వీటిని ఎందుకు వాటిని బలోపేతం చేయరు ఈ పథకాలు? అసలు డబ్బు ఖర్చు అయితే ఎక్కడికి సార్? రోజు నేను నా జీవితంలో ఒక్కసారి గుండె జబ్బు వస్తుంది, గుండె ఆపరేషన్ జరుగుతుంది, నాకు 60 ఏళ్ళు బతికితే. ఈ 60 ఏళ్ళు నా వైద్యం ఎవడు పట్టించుకోవటం? నాకు బీపీఓస్ రావచ్చు, షుగర్ రావచ్చు, ఆస్తమా ఉండొచ్చు, థైరాయిడ్ రావచ్చు, లేదా ఇంకేదో కడుపు నొప్పి రావచ్చు, చిన్న చిన్న ఏదో వేటికి వైద్యం లేదు. వీటికి ఇవాళ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా 400-500 ఓపీ ఉంటా ఉంది. చిన్న హాస్పిటల్లో కూడా ఒకసారి 2 రోజులు ఉండాల్సి వస్తే కూడా బోల్డెన్ డబ్బులు అయ్యేటువంటి పరిస్థితి. సో వీటిని వదిలేసి అసలు ప్రజలకు ఆ పరీక్షలు వదిలేసి, చాలామందికి బీపీ, నేను ఎవరో చెప్తున్నారు బీపీ ఉందో లేదో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. అలా వదిలేసి ఈ పైన కొట్లాట జరుగుతోంది. పూర్తిగా ఎన్హెచ్ఎస్ లాంటివి మన దేశంలో అమలు కావటానికి కానీ. అయితే మీరు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, మిస్యూజ్ ఆఫ్ స్కీమ్స్ అని చెప్పి ప్రైవేట్లో, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో, వాటిని అరికట్టడంలో ఆరోగ్యశ్రీకి లేకపోతే ఆయుష్మాన్ భారత్కి ఏమన్నా కొంత ఇది ఉన్నదా? అంటే మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అన్న ఈ పదాన్ని రెండు పథకాల్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. మామూలుగా ఉన్న చిన్న ఉదాహరణ, ఒక పథకం ఇప్పుడు మొదట్లో ఆరోగ్యశ్రీ మొదలైన ప్రారంభ దశలో మలేరియాకి, టైఫాయిడ్కి, డెంగీకి, చాలా వరకు అక్కడ జ్వరాలకి, కొన్ని జబ్బులకి కామన్గా మనకు బాగా సుపరిచితమైన పదాలకి ఆరోగ్యశ్రీలో ప్రవేశపెట్టబడలేదు. చాలామంది ఆశ్చర్యపోయారు కూడా, ఎందుకలా? ఇప్పుడు మలేరియా అనేది అందరికీ తెలిసిన సుపరిచితమైన పదము. డెంగీ ఫీవర్ అప్పుడప్పుడే చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. అట్లాంటిది ఇంకా ఎందుకు రాలేదు అని అంటే వాటిని మిస్యూజ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మలేరియాలో సెరిబ్రల్ మలేరియా అని ఒక చిన్న పదం ఉంటుంది, అంటే కేవలం బ్రెయిన్కి మాత్రం ఎఫెక్ట్ చేసింది. సో కొన్ని ఊర్లో ఒక పెద్ద చెప్పక దాచక్కర్లేదు కానీ విజయవాడలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రి నుంచి ప్రతిరోజు కూడా కనీసం మాకు 15-20 కేసెస్ వస్తూ ఉండేవి, కేవలం సెరిబ్రల్ మలేరియా. దానికి ఏం పెద్ద అక్కర్లేదు, మలేరియా ఎంపీ పాజిటివ్ అని ఒక రిపోర్ట్ ఇవ్వాలి, అది కూడా టైప్ చేయబడి ఉంటుంది, ఎంపీ పాజిటివ్. ఆ పేషెంట్ దాదాపుగా మన ఉస్మానియా గాంధీకి వెళ్ళి అటువంటి సెరిబ్రల్ మలేరియా వాళ్ళని చూస్తే వాళ్ళు కోమాలో ఉంటుంటారు. పక్కన అటెండెంట్స్ కూడా పెద్దగా ఉండరు, వాడి ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉండవు, వాడు వచ్చి చూపించి వాడు అలో లక్ష్మణ ఏడుస్తున్నప్పుడు వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు, వాడు కోమాలోనే ఉన్నట్టుగా ఉంటుంది, అలా పడిపోయి ఉంటారు. అలాంటిది ఈ పేషెంట్ చాలా చక్కగా కూర్చొని నవ్వుతూ ఏదో ఫోటోషూట్ కోసం ఉన్న కొత్త పెళ్లి కొడుకులాగా చక్కగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి అలా ఉంటుంది. వాళ్ళకి ఐసీయూ బెడ్ లో కూడా ఉంటారు, వాళ్ళ కుర్చీలో కూర్చొని ఉంటారు. అలాంటి ఫోటో తీసి వాళ్ళకి ఫోటో పెట్టడం అనేది చాలా తప్పనిసరి వాళ్ళకి. సో ఏ ఫోటో అయితే పర్వాలేదు అంటే నా చిన్నప్పుడు ఫోటో పెట్టుకుంటాను, జుట్టు బాగా ఉంటుందని చెప్పినట్టుగా వాళ్ళ మంచి నవ్వుతున్న ఫోటోను పెడతారు, వాళ్ళకి కింద సెరిబ్రల్ మలేరియా అంటుంటారు. అలాంటి కొన్ని వందల కేసెస్. అలాగే రిఫ్రాక్టరీ కార్డియక్ ఫెయిల్యూర్ ఒకటి ఉంటుంది. రిఫ్రాక్టరీ కార్డియక్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళకి డాక్టర్ గారికి తెలుసు, యాక్చువల్గా వాళ్ళకి గుండె పంపు పూర్తిగా కొట్టుకోవడం తగ్గిపోతుంది అన్నట్టు. అంటే అలాంటిది వాళ్ళకి 2 వారాలకు ట్రీట్మెంట్ ఇవ్వాలి హాస్పిటల్లో. సో అడ్మిట్ అయ్యే ముందు వాళ్ళకి గుండె 20% కొట్టుకుంటూ ఉంటుంది, 2 వారాలు ఇంటికి వెళ్ళే సమయానికి వాళ్ళకి 70% కొట్టుకుంటూ ఉంటుంది. ఈ డైలమా నాకు ఒక బేసిక్ ఫిజిషియన్ గాను, నేను కిడ్నీ స్పెషలిస్ట్ కాబట్టి నాకు పెద్ద గుండె గురించి తెలియకూడదని లేదు కదా, నేను ఆ డాక్టర్ గారికి ఒక లెటర్ కూడా రాశాను నేను. అది కూడా విజయవాడలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆసుపత్రి. మీరు ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా మీ ఆసుపత్రిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చికిత్స ఏమిటి మాకు తెలియజేస్తే చాలా గొప్పది కదా. మీరు ఎపిడెమియాలజికల్ స్టడీస్ చేస్తున్నారా? కేవలం గుండె పంపు బాగలేనటువంటి వాళ్ళందరూ కేవలం మీ ఆసుపత్రికి ఎందుకు వస్తున్నారు? మీరు WHO అంతర్జాతీయ సంస్థ ద్వారా మీకు ఏదైనా అనుబంధం ఉందా మీకు మీ దగ్గర రావడానికి? ప్లస్ మీరు 2 వారాల్లో వాళ్ళని చాలా అద్భుతంగా వాళ్ళ గుండె పంపును బాగా చేయగలుగుతున్న చికిత్స చిట్కా ఏంటో మాకు చెప్తే మంచిదని రాష్ట్ర వాడికి ఆన్సర్ లేదు. దీని మీద కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తప్పు చేస్తారని చెప్పి ఆపేశారు. కానీ అప్పటికే కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిన సంఘటన జరిగింది. ఆ తర్వాత డబ్బుతో వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టుకున్నారా, ఏం కట్టుకున్నారా విషయం పక్కన పెట్టేస్తే ఇటువంటి అనేక సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఒక వ్యవస్థ మీద పర్యవేక్షణ లేకుండా వాటి మీద జరిగే తప్పులు మనం అందరం అనుభవించాల్సి వస్తుంది. రివ్యూ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి అది ఆయుష్మాన్ భారత్ లో కూడా అలాంటివన్నీ ఉంటాయి. ఇంకొకటి 13,000 కోట్లు వాళ్ళు 2 ఏళ్లలో ఖర్చు పెట్టినా నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ డబ్బు అనేది ప్రజా ఉపయోగం అయ్యేది కాదు. మీరు అన్నారు ఎందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయండి. ప్రభుత్వానికి కేవలం ఒక వర్గము, ఒక భావము, ఒక ఉన్నత వర్గం వాళ్ళకి మాత్రం కోసం అన్నట్టుగా ఎట్లా ఉంటుంది నా దాదాపు. అంటే ఈ చిన్న గొంతు వాళ్ళ కోసం మాట్లాడే గొంతులకు పెద్దగా కనిపించవు. వాళ్ళు పెద్ద బాయి వాళ్ళు లాబీ చేసుకుంటారు. ప్లస్ నిజంగా చెప్పాలంటే ఆ విధంగానే ఆరోగ్యశ్రీ పథకం కూడా వచ్చింది. అంటే పెద్ద వాళ్ళు లాబీ చేసుకునే ఆలోచన ద్వారానే మనకి ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది. చిన్న వాళ్ళ గురించి ఆలోచించే పెద్ద వాళ్ళకి లాభము, పేదలకి
నీకు గుండె జబ్బు వస్తే నిందా చెప్పే కదా ధైర్యం, ₹1,00,000 జబ్బు వస్తే వైద్యం ఉంది, నెలకి 4,000 ఖర్చు అయ్యేదానికి వైద్యం లేదు. నేచురల్లీ లాబీ చేసే వాళ్ళ స్వకార్యం తీరుతుంది, వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళ స్వామికార్యం తీరుతుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేదల కార్యం ఎవరు చేయాలి? సో అది జరగట్లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్కి మేము పిఎస్సీలు కట్టి పెట్టేసాం కదా అన్నారు. పిఎస్సీలలో పారాసిటమాల్ తప్ప ఏమీ లేదు. నేను ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసే కాలంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నేను ఒక బి కాంప్లెక్స్ పారాసిటమాల్ చేతులు పెట్టి ఇవి దివ్య ఔషధాలు, దీంతో చాలా బాగా అయిపోతారు మీరు పోయి పంపిస్తే వాళ్ళు నిజంగా వచ్చి బాగా వచ్చేసారు కూడా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక భావన అలాంటిది. ప్రైమరీ హెల్త్ సెంటర్ని బలోపేతం చేసుకోవడం 1948 మనకు బోరే కమిటీ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్దగా ఎక్కడ గొప్పదనం జరగబడలేదు. ఇప్పటికీ మనం ఇంకా బీపీ షుగర్కి కొట్టుకుంటూనే ఉన్నాము. నేషనల్ హెల్త్ సర్వీస్ వాళ్ళకి ఎన్హెచ్ఎస్ వాళ్ళు అదే యూకేలో అక్కడ దేశాలు ఉన్నటువంటి అందరికీ ఒకే రకమైనటువంటి, లేదా ఏం చెప్పాలంటే మీరు మామూలుగా ఆలోచిస్తే ఒక ఏసీ గదిలో ఉండడానికి ఒక పేదవాడు ఏ విధంగా అనర్హుడు అవుతాడు? ఒక ఆసుపత్రికి వచ్చినప్పుడు నిజంగా అతని జబ్బు ప్రకారం అతను ఏసీ ఉన్నటువంటి ఇంటెన్సివ్ కేర్ లో ఉండాల్సిన ఒక స్పెషలైజ్ ఐసోలేషన్ కేర్ లో ఒక ఏసీ గదిలో పెట్టాల్సి వచ్చినా కూడా అతనికి ఇన్ఫెక్షన్ రావచ్చు కదా. ఒకవేళ ఏసీలు మన ఇన్ఫెక్షన్ రాకుండా రక్షిస్తాయి, క్రాస్ కంటామినేషన్ కాకుండా రక్షిస్తాయి అని అనుకుంటే ఒక పేదవాడు ఏ విధంగా అనర్హుడు అవుతాడు? కాబట్టి ఆసుపత్రులన్నీ ఒకే విధ మోడల్లో ఉండవచ్చు. పేషెంట్స్ అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒక ఖరీదైన 2 లక్షల మంది ఒక ధనవంతుడికి ఇచ్చినప్పుడు, ఒక సెలబ్రిటీకి ఇద్దాం అనుకున్నప్పుడు, కొంత సెలబ్రిటీస్కి ప్రభుత్వం మేము ట్రీట్మెంట్ ఇస్తాము, మీరు అమెరికాకి వెళ్ళి పర్వాలేదు అని ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కేవలం 2-3 మనుషులకి, మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక పేదవాడికి ఏ విధంగా లోటుపాటు అవుతుంది? సో కాబట్టి ఎక్కడో మన వ్యవస్థలో అందరి గురించి ఆలోచించగలిగే ఒక మంచి మానవతా దృక్పథం ఉన్నటువంటి పథకాలు పెట్టాలి తప్ప ఏదో గంభీరమైనటువంటి వదనాలతో ఉన్నటువంటి, గంభీరమైనటువంటి పదజాలంతో ఉన్నటువంటి అంటే వైద్యానికి సంబంధించి ఒక యూనిఫామిటీ ఉండాలి. కాకపోతే సౌకర్యాలు వైద్యానికి సంబంధించి అందరి ప్రజలు సమానమే. పెద్దవాడు చిన్నవాడు అంటూ ఏముండాలి, జబ్బును బట్టి ఉండాలి తప్ప మనిషి యొక్క తాహతుని, స్తోమతని వాళ్ళ యొక్క ఇతరత్ర అంశాల ఆధారంగా చెప్పడానికి లేదు. సౌకర్యాలు కొన్ని హాస్పిటల్లో పోతే ఇన్పేషెంట్ రూమ్ లో బ్రహ్మాండంగా 30 ఇంచెస్ 40 ఇంచెస్ 50 ఇంచెస్ టీవీలు ఉంటాయి, టీవీ స్క్రీన్లు. అది మా కామన్ మ్యాన్కి ప్రభుత్వం ఒకవేళ ఇవ్వలేకపోవచ్చు. అలాంటి వాటి పక్కకు పెడితే వైద్యం అయితే మొత్తం అందాలి. ఫైనల్గా ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ లోపాలు రెండిట్లో ఉన్నాయి. చర్చ నా ఉద్దేశం అది కేంద్రం, మీరు చాలామంది నిన్న వైద్యానికి సంబంధించి కూడా ఒకటి చెప్తా ఉన్నారు. జిఎస్టీకి ఎట్లా అయితే ఒక బృందంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుందో టీమిండియా అని చెప్పి, అలా వైద్య రంగానికి సంబంధించి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో, రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కంటిన్యూగా ఒక నెగోషియేషన్ జరిగినట్టుగా అయితే దాని మంచి చెడు ఇక్కడ రాజకీయ పార్టీలకి లాభ నష్టాలు పక్కకు పెట్టి ఆ ఏర్పాటు జరగటం ఒకటి. రెండవది వీటి పరిధిని పెంచటం, ఎక్కువ మందికి అమలయ్యేలాగా. నేను మళ్ళీ అడిగా మీరు దానికి కూడా మీరు, ఎందుకంటే ఇవాళ ఒక 2 వీలర్ ఉన్నాడు కోటీశ్వరుడి కింద మీరు లెక్కేసి వాడికి వైద్యం చేయనంటే ఇవాళ హాస్పిటల్కి పోతే వాడి జీవితంతో 2 వీలర్కి 3 రెట్లు ఒక్కసారి హాస్పిటల్కి కట్టాల్సి వస్తుంది సార్. 60,000 పెడితే 2 వీలర్ వస్తుంది, 2 లక్షలు. కరోనా అంటే 4 లక్షల బిల్లు అవుతుంది. కరోనా గురించేనే కాదు, ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రజా ఆరోగ్యానికి సంబంధించి, ఒక యూనివర్సల్ హెల్త్ కేర్కి సంబంధించి రాష్ట్రాలతో ఏ రకంగా ఒక కోఆర్డినేషన్ కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంది? వైద్యం అనేటువంటిది ఉమ్మడి జాబితాలో ఉన్నది, అది కంకరెన్స్ లిస్ట్ లో ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈక్వల్ బాధ్యత వహించాల్సినటువంటి అది నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని పెట్టినా అమలు చేసేటువంటి వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానిదే. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా అమలు చేయడం కోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆ వ్యవస్థను వైద్య రంగంలో లేదు. వైద్యం, విద్య, అదేవిధంగా వ్యవసాయం 3 రంగాలు కేంద్ర ప్రభుత్వం సంబంధమే లేదు. అంటే పాలసీ తయారు చేయడం, ఒక విధాన తయారు చేయడం, దానికి కావాల్సిన నిధులు పెట్టడమే తప్ప అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంది. ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంది, ఇంకో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనేది పక్కన పెడతాం. దాని పాలిటిక్స్ అవసరం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దీంట్లో కొంత ప్రోయాక్టివ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంకరెన్స్ లిస్ట్ లో ఉంది కాబట్టి. మీరు అర్థం చేసుకుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం, ఏ పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, బీజేపీ ఉందా, ఇప్పుడు కాదు. ఇప్పుడు మొత్తం కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే, ఫ్యామిలీ ప్లానింగ్ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే. అదేవిధంగా అంగన్వాడీలో వచ్చి ఖర్చు పెట్టేటువంటి, హెల్త్ కోసం ఖర్చు పెట్టేటువంటి న్యూట్రిషన్ వీటి విషయం కేంద్ర ప్రభుత్వానిదే. నేషనల్ హెల్త్ స్కీమ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కంబైన్డ్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉండే. ఇంతకుముందు ఇప్పుడు హెల్త్ మిషన్ నేషనల్ రూరల్ అయినా అర్బన్ అయినా ఒకటే మిషన్ అయింది, అదే దాని ఉంది. మలేరియా ఎడ్యుకేషన్, ట్యూబర్క్యులోసిస్ ఎడ్యుకేషన్, లెప్రసీ ప్రోగ్రామ్, పోలియో ఎడ్యుకేషన్, ఇట్లా 14 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తున్నాయి. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కు సంబంధం లేకుండా వ్యవస్థ కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది. అది గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అనేటువంటిది చాలా అవసరము. అప్పుడప్పుడు జరుగుతుంటుంది మీటింగ్, చాలా సార్లు హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్గ్రేడేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది గత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. మన తెలంగాణలో 2 హాస్పిటల్ సెలెక్ట్ చేసింది, ఆదిలాబాద్ హాస్పిటల్ ని, దాని తర్వాత వరంగల్ హాస్పిటల్ ని.
చెరి 300 కోట్ల రూపాయలు ఇచ్చింది. అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ది హాస్పిటల్ సిస్టమ్స్ ఈ 2 హాస్పిటల్స్ ఇచ్చింది, 2 టీచింగ్ హాస్పిటల్స్. ఇప్పటిదాకా 300 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే 60-40 రేషియోలో కేంద్రం రాష్ట్రంలో కల్పించే హాస్పిటల్ కార్యక్రమం అది హాస్పిటల్ డెవలప్మెంట్. అట్లా చాలా ప్రోగ్రామ్స్. మీకు ఒక చిన్న ఉదాహరణ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5,300 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే మనం 40% కట్టలేకపోయిన కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,800 కోట్లు మాత్రమే ఉపయోగించుకోగలిగింది. ఇది నా ఫిగర్, కరెక్ట్ ఫిగర్. ఇది నడ్డా గారు ప్రతినిధిస్తున్నప్పుడు తెప్పించినట్టు ఒక అంశం ఇది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి ఉమ్మడి బాధ్యత కూడా తీసుకోవాలి. నెంబర్ 1. ఇంతకుముందు పెద్దలు డాక్టర్ గారు ఎవరు చెప్పారు, ఔషధాల విషయంలో కూడా జనౌషధి స్కీమ్ లో మీకు ఇంతకుముందు అన్నారు పారాసిటమాల్ ఎక్కడైనా పారాసిటమాలే కదా అని. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే పారాసిటమాల్ బయట మెడికల్ షాప్ పోతే 2 రూపాయలు దొరికితే జనౌషధి మెడికల్ షాప్ లో అదే పారాసిటమాల్ 30 పైసలు కూడా 35 పైసలు కూడా దొరుకుతుంది. కాబట్టి అనేక డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, హైపర్ టెన్షన్, క్రానిక్ పేషెంట్స్ పెద్ద డాక్టర్ గారు చెప్పారు భారతదేశంలో అది కూడా ఒక పెద్ద సమస్య అని. అటువంటి క్రానిక్ పేషెంట్స్ కి మందుల విషయంలో చాలా క్వాలిటీ మెడిసిన్, అది సిప్లా తయారు చేసే పెద్ద కంపెనీలు తయారు చేసే మందులే జనౌషధి, ప్రధానమంత్రి జనౌషధి కావచ్చు, జనరిక్ ఔషధ షాపులు కావచ్చు, వీటిలో తక్కువ రేటుకు అందించినటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ఇది ఒక్కొక్క రిఫార్మ్ మాత్రమే. మరింత సలహాలతోటి మరింత మీరు సలహాలు డాక్టర్లు ఎవరు సలహా సార్ ఇక్కడ ప్రమోద్ గారు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్, ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు చెప్పారు. కార్డియోవాస్కులర్ సర్జరీకి ఐ థింక్ స్టంట్లు వేసేటువంటి సర్జరీకి సంబంధించి ఆయుష్మాన్ భారత్ కింద అది 65,000 కవర్ అవుతుంటే వేరే పథకం కింద 1,10,000 చూపిస్తున్నారు. ఎట్లా? నేను ఇప్పుడు అందుకోసం మనం చెప్పినట్టు సిజిహెచ్ఎస్ లో కూడా ఈఎస్ఐ లో కూడా అది వేరే కేటగిరీ ఉంది అని. అంటే సిజిహెచ్ఎస్ ఏమవుతుందంటే సిజిహెచ్ఎస్ అనేది అంతకు ముందు నుంచి ఉన్నటువంటి స్కీమ్ కదా. సిజిహెచ్ఎస్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కవర్ అవుతారు. ఈఎస్ఐసి లో ఓన్లీ ఏ కంపెనీ అయితే ఈఎస్ఐసి లో ఎన్రోల్ అయినటువంటి ఆ కంపెనీ కడుతున్నటువంటి అమౌంట్ మీదనే ఈ యొక్క ఈఎస్ఐసి హాస్పిటల్ ఫంక్షన్ నడుస్తుంది. ఈఎస్ఐసి లో కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ చాలా తక్కువ ఉంటుంది. కంపెనీ మేనేజ్మెంట్స్ మిగతా వాళ్ళు కట్టేటువంటి లేదా కార్మికులు కట్టేటువంటి డబ్బులు కూడా దాంట్లో ఈఎస్ఐసి లో ఉన్నాయి సార్. దాంట్లో కార్మికులు కట్టే డబ్బులు కూడా లేకుండా కాదు. కాబట్టి ఇవన్నిటిని కలుపుకుంటే వెలిసి మన ఇంతకు ముందు తెలంగాణలో కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ ఒకటి పెట్టారు. తెలంగాణలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి ఉంటుంది, ఉంది కూడా ఇప్పుడు. అంటే ఇవన్నీ కూడా నేను అనేది ఏంటంటే ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని చేయాల్సిన పనులు. మనం అన్నట్టుగా స్టంట్ రేటు పెంచడం కోసం ఇంకేమన్నా స్టంట్ కి కస్టమ్స్ డ్యూటీ తగ్గించడము, స్టంట్స్ కి జిఎస్టీ తగ్గించడము, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అధికారులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలే. మరింత మెరుగైన పరిస్థితి తీసుకురావడం కోసం మన సలహాలు కూడా ఇవ్వచ్చు. అల్టిమేట్ గా ప్రజల ఆరోగ్యం కాపాడపడాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, మానవుడి యొక్క మనిషి యొక్క శ్రమ అంటే ఆ రోజు యొక్క పని విధానాలు వేస్ట్ కాకూడదు. అది జాతీయ ఉత్పత్తికి పనికొచ్చేటువంటి అంశం. అయితే విద్య ఎట్లయితే హెచ్ఆర్డీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్ర యొక్క ఉత్పత్తి పెరిగింది అనుకుంటున్నామో, ఆరోగ్యం కూడా ఒక్కరోజు ఒక కార్మికుడు ఇంత పడుకుంటే ఆ ఉత్పత్తి ఎంత నష్టం అవుతుంది అన్న దాన్ని క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు కూలీ కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, మనం అంటే దాని పని దినాలు కౌంట్ చేసుకున్నప్పుడు ఎంత పని నష్టం జరుగుతుందనే దేశ సంపద క్యాల్కులేట్ అవుతుంది అంత. సార్ ఇక్కడ పాయింట్ అదే సార్, ఇందే ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే ఇందాక ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు ఈఎస్ఐ వేరు, ఈఎస్ఐ కనీసం కార్మికుడు కంట్రిబ్యూట్ చేసుకున్నాడు, లేదు వాళ్ళ మేనేజ్మెంట్ కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది. సిజిహెచ్ఎస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మొత్తం కేంద్రమే కడుతున్నది. కడుతున్నప్పుడు అక్కడేమో 1,15,000 ఒక చిన్న సర్జరీకి, ఇక్కడ దాదాపు దానిలో సగం ఇచ్చే పరిస్థితి ఉంటే వైద్యానికి సంబంధించి కూడా సమానంగా చేయలేం కదా అన్నది డాక్టర్ గారు చెప్పారు. ఒక మరీ మార్జిన్ టైట్ చేస్తే వైద్యం అందించడం కష్టం అవుతున్నది వాళ్ళ వెర్షన్. నేను అందుకోసం అన్నారు సార్, ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ చేసినప్పుడు వివిధ రాష్ట్రాల యొక్క హాస్పిటల్స్ అనుకోండి, మిగతా వాళ్ళతో అందరితో చర్చ జరిగిన తర్వాత ఆయుష్మాన్ భారత్ లో కొన్ని రేట్లు ఫిక్స్ చేశారు. ఇది కనుక కరెక్ట్ సూటబుల్ కాదనుకున్నప్పుడు దాన్ని మరింత పెంచడం కోసం మన సలహా ఇవ్వచ్చు. దాని మీద మార్పులు చేర్పులు చేసుకోవడానికి మీ రిజిడ్ ప్రిన్సిపల్ ఏం కాదు కదా. ఇంతకుముందు గతంలో కూడా ఆరోగ్యశ్రీలో అనేక మార్పులు జరిగినాయి. ఆరోగ్యశ్రీ పెట్టంగానే చాలా అంటే ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి అమలు జరుగుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. దాంట్లో మార్పులు ఇంతకుముందు హెర్నియాకి 7,000 ఇచ్చిన రోజు నుంచి ఇప్పుడు 20,000 తీసుకొచ్చారు హెర్నియా సార్. ఈవెన్ ఆరోగ్యశ్రీలో కొన్ని సర్జరీస్ తీసేశారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబోటీలో మైనర్ ఆపరేషన్ థియేటర్ లో చేసే సర్జరీస్ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ ఎందుకు తీసుకపోవాలి. కాబట్టి ఆరోగ్యశ్రీని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అనుసంధానం చేశారు. ఆశ్చర్యకరమైన తెలంగాణ రాష్ట్రంలో ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దే ఆర్ అండర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కనుక ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద కూడా వాళ్ళకి హాస్పిటల్ కూడా కొద్దిగా డెవలప్మెంట్ ఫండ్ వస్తుంది. కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటి సహజంగా జరిగేవి. వాటిని కొద్ది టైంలో జరుగుతాయి. దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. మన సలహాలు ఇవ్వచ్చు కూడా. ఆఖరిగా డాక్టర్ గారు ఇందాక మన శ్రీభూషణ్ రాజు గారు ఒక అంశం చెప్పారు సార్, వీటిలో ఉన్న లోపాలను వాడుకొని ఒక చిన్న మలేరియా ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. ఆ రకంగా ఏనుగులు వెళ్ళిపోతా ఉన్న ఎలుకలు దూరేసి అందుంటాయని చెప్పి వారు చెప్పారు.
ఎలా వీటిని ఫుల్ ప్రూఫ్ చేసుకోవటం వాటి మీద ఇప్పుడు మన తెలంగాణలో చూస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం టారిఫ్స్ ఒకటి ఫిక్స్ చేస్తే కరోనాకి అక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. అంగీకరించారు కూడా. శ్రీనివాస్ గారు మీకు చెప్తా, ఒక మెదక్ జిల్లాలో ఒక హాస్పిటల్, ఆ ఊరు చెప్తారు, ఆ హాస్పిటల్ 30 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క 40 సంవత్సరాల మహిళకు కూడా గర్భసంచి లేదు అని. అందరికీ ఇస్టెక్టమీ ఏదన్నా ఇస్టెక్టమీ, ఎందుకంటే అది ఆరోగ్యశ్రీలో ఉంటే అది ఇస్టెక్టమీ చేయడం, ఆరోగ్యశ్రీ తీసుకోవడం అనేది అది అందరికీ. దాన్ని ఎంక్వైరీ కూడా జరిగింది ఆరోగ్యశ్రీ, నాకు తెలంగాణ ప్రభుత్వం ఎంక్వైరీ కూడా చేసింది అప్పుడు ప్రభుత్వం కూడా. ఎందుకు చెప్తుంటే ఇది ఉండేటువంటి లూప్ హోల్, ఇది దాంట్లో ఉండేటువంటి అన్ని, అంటే డాక్టర్లు అందరూ పవిత్రము, హాస్పిటల్స్ అన్ని పవిత్రం కాదు కదా. హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ ఉన్నాడా, డాక్టర్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారా, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కాబట్టి ఎథికల్ గా డాక్టర్స్ ఎథికల్ ఉండాలా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొయాక్టివ్ ఉండాలా, కేంద్రం కూడా అంతే కాంట్రిబ్యూషన్ చేయాలి. దాని విషయంలో మరింత లోతైన అధ్యయనం అవసరం. ఆయుష్మాన్ భారత్ అమలు చేయడంలో కూడా ఇంకా మనం చేయగలిగినంత ఏం చేయగలిగితే అది చేద్దామనేది నా అభిప్రాయం తప్ప ఎవరిని తప్పుకోవడం కోసం కాదనేది నా అభిప్రాయం. రైట్. ఆఖరిగా ప్రమోద్ గారు, మీ సూచన ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఏదైనా స్పెసిఫిక్గా ఏం చేస్తే బాగుంటుంది? స్పెసిఫిక్ ఏంటంటే ఒకటేనండి, దీనిలో ఏదైతే మనం లిమిటేషన్స్ పెట్టామో అవి కొంచెం రిలాక్సేషన్ చేయడం అనేది ఒకటి. తర్వాత టారిఫ్స్లో వేరియేషన్ వల్ల ఏముందంటే కొన్ని స్కీమ్స్ని తీసుకోవడానికి ఉత్సాహం అనేది చూపించకపోవచ్చు. దానివల్ల ఏంటంటే ఒక యూనిఫామిటీ తీసుకురావటం, ఒక సమగ్ర ఆరోగ్య విధానంలాగా ఏదైనా తయారు చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో కన్సల్టేషన్ చేసినా కూడా పర్వాలేదు. దాన్ని కనుక చేయగలిగితే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల అనేక మందికి కూడా మనం లబ్ధిని కలిగించగలుగుతాం. రెండోది, ఇందాక మనకి చర్చ వచ్చింది, బహుశా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏముందో తెలియదు కానీ 2 ఛాయిస్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా బడ్డెన్ తగ్గుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వ లిస్టులో వచ్చే జనాభాకి ఆయుష్మాన్ భారత్ ఇవ్వటం ద్వారా ఓన్లీ 40% మీరు వాళ్ళకి ట్రీట్ చేయగలుగుతారు. దాన్ని ఎందుకు పరిగణిస్తారు? ఇప్పుడు మనం ఆయుష్మాన్ భారత్ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు 77 లక్షల ఫ్యామిలీస్ మనం ఆరోగ్యశ్రీలో ఉంచాము. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తీసుకుంటే 36 lakhs తగ్గిపోతుంది. మిగతా వాళ్ళకి ఆల్రెడీ ఉన్నారు కదా. ఓకే, అదే నేనది రాష్ట్రానికి బడ్డెన్ తగ్గుతుంది, వాళ్ళకి కవరేజ్ పెరుగుతుంది. ఆరోగ్య దానిలో 5 లక్షల వరకు కవరేజ్ వస్తుంది కదా. మళ్ళీ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఒక 36 lakhs మీరు కవరేజ్ పెంచుతున్నారు, అదే బీపీఎల్ కింద ఉన్నటువంటి మిగతా 36 lakhs మీరు డినై చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ సమస్య డిస్పారిటీని మనం ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాం. అందువల్ల ఒక యూనిఫామిటీ అనేది తేవడానికి మనం కృషి చేయాలి. ఫైనల్ గా మీరు ఎలా చేయగలుగుతున్నారు సార్? ఇప్పుడు మీరు రన్ చేస్తున్నారు అంటే నా పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 40% మరి మీకు కంట్రిబ్యూట్ చేయట్లేదు, కేంద్రం ఇచ్చే 60% తోటి మీకు రన్ అవుతుందా? ఎలా? లేదు సార్, ఇవన్నీ ఆర్ స్టార్టింగ్ పాయింట్. ఆరోగ్యశ్రీ ఈజ్ ఏ వెరీ మెచ్యూర్డ్ ప్రోగ్రామ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ గా. సో డే 1 ఆరోగ్యశ్రీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ప్రాబ్లమ్. సో ఇది ఆపర్చునిటీ మనం తీసుకోవాలి. అండ్ ఐ థింక్ యాజ్ ఎ పేషెంట్ నాకు ఎక్కడి నుంచి అవకాశం వస్తే అది చూసుకోవాలి. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అది సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. రెండిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా, యూనివర్సల్ హెల్త్ కేర్ లేదు. సో 1 ఈజ్ యూనివర్సల్. ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, 1 యూనివర్సల్ హెల్త్ కేర్ అడ్రస్ చేయాలి. అప్పుడైతే ఫాల్స్వి చేయించుకునే అవసరం లేదు. ఇవాళ చాలామంది అంటారు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళకి ఆయుర్వేద కార్డు అవసరం ఎందుకు వచ్చింది? బికాస్ వాళ్ళకి. సో రిమూవ్ దిస్ బ్యారియర్, గివ్ హెల్త్ కేర్ టు ఆల్. సో అట్లాంటిది ఉండదు. నెంబర్ 2, ఇప్పుడు IRDA, ఈ జిప్సా ఇవన్నీ పాలసీస్ ఉన్నాయి. వాళ్ళు స్టడీ చేసి ఇంత రేట్ దీనికి చేయాలన్న ఈ స్టాండర్డ్కి. వై డోంట్ వీ హ్యావ్ ఎ యూనివర్సల్ రేట్ అక్రాస్ ద కంట్రీ? పాలసీ నెంబర్ 1, పాలసీ నెంబర్ 2, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ, స్టార్ ఇన్సూరెన్స్ ఆర్ ఎనీథింగ్ ఎందుకు డిఫరెంట్గా ఉండాలి? ఒక డిజీజ్కి, ఒక పర్టికులర్ జాగ్రఫీకి, ఒక పర్టికులర్ సెకండరీ కేర్, టెర్షరీ కేర్ కాస్ట్ షుడ్ బి ది సేమ్. సో ఆ యూనివర్సల్ మన టారిఫ్ తెస్తే దేర్ విల్ బి నో థింగ్. దానికి హాస్పిటల్స్ కూడా అంగీకరించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. హాస్పిటల్స్ అంగీకరిస్తారు. మీకు వైద్యంలో కంప్లీట్ గా నేను డబ్బులు కట్టుకునే దానికి కూడా ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క టారిఫ్ ఉంటుంటాయి. అది మనకు తెలిసిన విషయం. ప్యాకేజీలు పెట్టారు ఈ మధ్య. లేదు సార్, దేర్ ఆర్ 2 డిఫరెంట్ వేస్ టు లుక్ అట్ ఇట్. ఓకే, మనకి ఒక బేసిక్ వెన్ ఇన్సూరెన్స్ పబ్లిక్ హెల్త్ అంటే పబ్లిక్ హెల్త్ ఇస్ నాట్ లగ్జరీ. ఏసీ రూమ్ లో ఉంచాలా లేదా, ఇట్స్ ఎ మెడికల్ డెసిషన్, నాట్ ఎ లగ్జరీ డెసిషన్. ఇట్స్ నాట్ ఎ డిస్క్రిషనరీ ఐటమ్. ఐసీయూలో ఉంచాలా, స్టెప్ డౌన్ లో ఉంచాలా, టెర్షరీ కేర్ లో ఉంచాలా, దట్ ఈస్ ఏ మెడికల్ డెసిషన్, నాట్ ఏ లగ్జరీ డెసిషన్. ఓకే సార్, మొత్తంగా ఏదైనా మనకి టైం ఇచ్చిపోయింది. ప్రభుత్వాలు దీని మీద, అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రకాష్ రెడ్డి గారి టైం అయిపోయింది, మన్నించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద కలిసి కొంత కసరత్తు చేయాల్సిన పరిస్థితి. పథకాలు ఏవైనా సరే అంతిమంగా ప్రజలకు ఉపయోగపడాలి. దీనిలో భేషజాలకు పోకుండా వీలైనంత వరకు ఒక వైద్యానికి ఒకే ధర నిర్ణయించబడి
వీలైనంత ఎక్కువ మందిని ఆ పథకాల కింద తీసుకురావడం ద్వారా ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయిన పరిస్థితి, బయట మధ్యతరగతి కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితికి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలి. ఆ దిశగా అది ఆరోగ్యశ్రీనా ఆయుష్మాన్ భారత్ అన్నది పక్కకు పెడితే దాని కవరేజ్ పెంచడం, ఎక్కువ మందిని ఆ పథకాల పరిధిలోకి తీసుకురావటం, దుర్వినియోగాన్ని అరికట్టడం కూడా జరగాలి. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ ప్రమోద్ గారికి, అలాగే డాక్టర్ రాజశేఖర్ గారికి, శ్రీభూషణ్ రాజు గారికి, ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.